హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 116. హాల్ అంతా ధూపం వేసి వెళ్తుంది మేఘన. ఎప్పుడు లేచాడో మన రాక్షసుడు తెలియదు కానీ మేఘన అతను రూమ్ ముందుకు వచ్చేసరికి ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి లాగి గోడకి లాక్ చేసి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. దెబ్బకి మేఘన భయపడి కంగారుగా అతని వైపు అలాగే చూస్తుంది. మన రాక్షసుడు ఎప్పుడు లేచాడు అంటే బన్నీ ఒక పక్కగా చక్కగా పడుకుంటే సన్నీ మాత్రం బాబాయ్ బాడీ అంతా తన ప్లేస్ అయినట్టు చేస్తున్న సర్కస్ ఫ్లైట్ కి ధ్రువాకి మెలకు వస్తుంది. కళ్ళు తెరిచిన ధ్రువాకి సన్నీ కాళ్ళు అతని మొహం మీద ఉండడం చేసి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు అతనికి. ఎవరు ఇవి అని మళ్ళీ వెంటనే రాత్రి తన దగ్గర పిల్లలు పడుకోవడం గుర్తుకు వచ్చి పెదాల మీద చిరునవ్వు వస్తుంది. ఆ కాళ్ళని జాగ్రత్తగా పక్కకు తెప్పించి పైకి లేచి కూర్చుని ఎవరివి కాళ్ళని చూసేసరికి సన్నీవి. పక్కకి తిరిగి చూస్తే బన్నీ మాత్రం చక్కగా పడుకుని రెండు చేతులు చెంప కింద పెట్టుకుని పేదాలు ముందుకు తెచ్చుకుని ముద్దుగా పడుకుని ఉంటాడు. అది చూసిన ధ్రువకి బన్నీ ముద్దు చేసుకోకుండా ఉండలేకపోయాడు. నిద్ర డిస్టర్బ్ కాకుండా జుట్టు సరిచేస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఎంత ముద్దుగా ఉన్నవరా అని సన్ని వైపుకు తిరుగుతాడు. ఈ క్యాండిడేట్ మాత్రం అచ్చం అలాగే ఉన్నాడు. మాటలే అనుకున్నా, చేష్టలు కూడా నావే వచ్చాయి వీడికి అని అనుకుని తల పెట్టుకోవలసిన ప్లేస్ లోనేమో కాళ్ళు, కాళ్ళు పెట్టుకోవలసిన ప్లేస్ లో తల అలా పట్టుకుని రివర్స్ లో పడుకుని ఉన్న సన్నీని చూసి మరింత ముద్దొచ్చి సన్నీని తన మీదగా తెచ్చుకుని బుగ్గలు నలిపేసి ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెట్టి నిన్ను ఎంతగా ముద్దు పెట్టుకున్నా తనివి తీరడం లేదేంటి బుజ్జుకొండ అని ఇంకొంచెం సేపు ముద్దు చేస్తాడు. ధ్రువ పెడుతున్న ముద్దులకి అతని గెడ్డం గుచ్చుకుంటుంటే మెల్లగా సగం కళ్ళు తెరిచి స్మైల్ ఫేస్ తో గుడ్ మార్నింగ్ బాబా అని అతని పెదాల మీద ముద్దు పెట్టి స్లీప్ వాయిస్ తో డోంట్ డిస్టర్బ్ మీ, నాకు ఇంకా నిద్ర వస్తుంది అంటాడు అతని మెడ చుట్టూ చేతులు వేసి. సన్నీ అలా చేయగానే ధ్రువకి ఒక్కసారిగా గుండె జల్లుమంది. ఒళ్ళు జలతరించినట్టు అయింది. ఏదో తెలియని పరవశం. తెలియకుండానే అతడి కళ్ళు తడిచేరాయి. పూర్తిగా తన పైనే ఉన్న సన్నీని ఇంకా పైకి లాక్కుని హగ్ చేసుకుని పడుకున్నానా అని వీపు రుద్దుతూ కొట్టేసరికి మళ్ళీ కొన్ని క్షణాలకి నిద్రలోకి జారుకున్నాడు. దూరంగా పడుకుని ఉన్న బన్నీని కూడా దగ్గరికి తీసుకుని ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తాడు. ఈ సన్నివేశం అతనికి ఎంతగానో నచ్చింది అంటే మాటల్లో వర్ణించలేని విధంగా. ఇంకా ఒక్కసారిగా మేఘన మెదిలింది అతని కళ్ళ ముందు. ఇక మీ ముగ్గురం ఇక్కడుంటే నువ్వేం చేస్తున్నావే, నువ్వు లేకపోతే ఫ్యామిలీ పిక్ ఫుల్ఫిల్ అవదు అని తెలుసుగా అని జాగ్రత్తగా పిల్లలిద్దరిని పక్కనే పడుకోబెట్టి బెడ్ మీద నుంచి కిందకి దిగి మేఘన కోసం బయటకు వస్తాడు. ధూపం వేస్తున్న స్మెల్ వచ్చి కిందకి తొంగి చూస్తాడు. మేఘన ధూపం వేస్తూ కనిపిస్తుంది. పెద్ద బార్డర్ తో చిలకపచ్చ రంగు లంగా, బ్లౌజ్ కలర్ వర్క్ వచ్చిన నెట్టెడ్ బోని వేసి ఇక తల స్నానం చేసి తలకి టవల్ అలాగే చుట్టుకొని ఉంది. అప్పుడే స్నానం చేయటం వలన తేటగా మెరిసిపోతూ అప్పుడప్పుడే విచ్చుకుంటున్న లేత గులాబీ మొక్కల్లా ఉంది తను. మేఘనాన్ని అలా చూడగానే అతడికి ఏదో తెలియని ప్రశాంతత. చూసే కొద్దీ ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటే ఆమెను మెస్మరైజింగ్ గా కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోతాడు ధ్రువ. పైకి వస్తూ ఉన్న మేఘనాన్ని చూసి రూమ్ లోకి వెళ్లి డోర్ దగ్గర నుంచే తొంగి చూస్తాడు. అతను రూమ్ దగ్గరికి రాగానే ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి లాగుతాడు. కోపంగా సూటిగా ఆమెను గుచ్చుకుంటున్న అతని చూపులకి ఆమె చూపులు కలపలేక తల కిందకి దించుకుని దిక్కులు చూస్తూ ఉంటుంది. ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకుని తన వైపుకు తిప్పుకుని నేను చూస్తూ ఉంటే నువ్వు దిక్కులు చూస్తున్నావేంటే, నిన్నటి నుంచి నా నుండి తప్పించుకుని తిరుగుతున్నావు ఏంటి, ఒళ్ళు ఎలా ఉంది అని అనగానే నా ఒంటికే బాగానే ఉంది, అటు లావు కాకుండా సన్నం కాకుండా ఒక మాదిరిగా పర్ఫెక్ట్ కొలతలతో బాగానే ఉన్నాను అంటుంది. ఈ డైలాగులు ఎక్కడో విన్నట్టున్నాయి అని అనుకుని మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయా నీవి, ఏది ఒకసారి చూడని అంటాడు. ఆమెకి కొంచెం దూరం జరిగి కింద నుంచి పైకి పట్టి పట్టి చూస్తూ పల్లా ఒక మాదిరిగా బాగానే ఉన్నావు. ఈ రోజు రోజు కూడా లంగా ఓణిలే వేసుకో, అప్పుడే కదా నీ రహస్య నిధులు నాకు దర్శనం ఇచ్చేది అంటాడు. ఆమె నడుమ వైపు గుచ్చి గుచ్చి చూస్తూ అతని చురుకైన చూపులకి ఓణిని పైకి లాక్కుని ఆమె ఏం వాగిందో తెలిసొచ్చి రాక్షసుడికి కౌంటర్ వేద్దాం అనుకుని నాకు నేనే వేసుకున్నా అనుకుని
అయినా ఈ రాక్షసుడి మీద నేను చాలా కోపంగా ఉన్నాం కదా. ఈ రాక్షసుడిని చూసి చూపులకి ఒళ్ళంతా ఎందుకు ఇలా వణికిపోతుంది నాకు. ఈ రాక్షసుడి మీద కోపం చూపించాలన్నా చూపించలేకపోతున్నాను. ఎందుకు అని అతని చొరకత్తి లాంటి చూపులు ఇంకా ఆమెకు అలానే గుచ్చుకుంటూ ఉంటుంటే ఆటోమేటిక్ గా ఆమె కన్నురెప్పలు కిందకి వాలిపోయాయి. మెల్లగా మేఘన నీ నుంచి తప్పించుకుని తిరగడానికి నాకేం అవసరం ఉంటుంది అని అతని చూపులకు తాళలేక నుదుటిన చెమట పడుతూ ఉంటే తుడుచుకుంటూ అంటుంది. ఆహా అవునా, మరి నిన్న జ్యూస్ తీసుకుంటామంటే మేడ్ చేత ఎందుకు పంపించావే? కింద పనుండి రావటం అవ్వక మేడ్ చేత పంపించాను. నువ్వు నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 100 మందిలో అయినా సరే నేను చెప్పింది చెయ్యాలి. కాదు కూడదు అన్నావనుకో అతని మాట ఇంకా పూర్తి కాకముందే కాదు అంటే ఏం చేస్తావు అంటుంది కోపంగా అతని వైపు చూస్తూ. ఏంటే గొంతు రేసవుతుంది? నా ముందు గొంతు లేపి మాట్లాడదామంటే గొంతు పిసుకుతా అని బెదిరించి బ్రతికితే ఏంటి, 100 మందిలో ఉన్నా కూడా నీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలా? అయినా నీకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? నేను నీకు ఏమవుతానని? ఇస్తే గిస్తే నీ పెళ్ళం ఇవ్వాలి, లేకపోతే నిన్ను ప్రేమించిన అమ్మాయి ఇవ్వాలి. ఈ రెండింట్లో నేను నీకు ఏం కాను కదా. ఏమో నాకు అదంతా అనవసరం. నువ్వు మాత్రం నన్ను అవాయిడ్ చేస్తే మాత్రం నాకు పిచ్చిలేస్తుంది అంటాడు. అదే ఎందుకో అంటున్నా, చెప్పాను కదా తెలీదు. నువ్వు అలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు అంటాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ముందు అదేంటో తొందరగా తెలుసుకో, ఆ తర్వాత నా మీద పెత్తనం చేద్దులే గాని పక్కకి తప్పుకో, నేను వెళ్ళాలి అని అతని గుండెల మీద చెయ్యి వేసి నెడుతుంది. ఆమె చుట్టూ ఉన్న అతని చేతులను గట్టిగా బిగించి ఆమెను ఇంకా దగ్గరికి లాక్కుంటాడు ధ్రువ. అతని ఇంటెన్షన్ చూపులకి ఆమె నిలవలేక, బావా నువ్వేదేదో చెయ్యొద్దు, బాగోదు, వెళ్తున్నా, నేను పూజ చేసుకోవాలి అంటుంది. అతని చూపులకు ఆమెకు లోపల రక్తం సెగలా పెడుతూ వేగంగా ప్రవహిస్తూ ఉంటే ధ్రువ మేఘన దగ్గరికి వచ్చి గుసగుసగా, నేనేదైనా చెయ్యాలి అన్న థాట్ రాలేదే, నేనేదేదో చేస్తానని నువ్వు ఫిక్స్ అయిపోయావు కాబట్టి చేస్తే పోలా? అవును, ఏదేదో అంటే ఏంటి అంటాడు. అతని వెచ్చని ఊపిరి తగిలి ఆమె శరీరం చిన్నగా కంపించి లోపల ఇవి అని చెప్పలేని రకరకాల ఫీలింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆమె మొహంలో మొహం పెట్టి, చెప్పవే ఏవో అంటే ఏంటి అంటాడు తన వైపు చూస్తూ. ఆ చూపులకి ఏమీ తక్కువ లేదు. ఎందుకని అలా తినేసేలా చూస్తున్నావు? అలా చూడకు అని అతని ముఖాన్ని పక్కకి తిప్పుతుంది. సాంబ్రాణి స్మెల్ పొగకి సన్నీ వారిని ఇద్దరు లేచి కూర్చుని చెంపల మీద చేతులు పెట్టుకుని వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటారు. ధ్రువకి ఏం చేయాలో తెలియడం లేదు. ఆ తికమకతో వాళ్ళ వైపు వెర్రి ముఖం వేసుకుని అలాగే చూస్తూ ఉంటాడు. అతను అలాగే చూస్తూ ఉంటే మేఘన కూడా తల తిప్పి చూస్తుంది. సన్నీ బన్నీ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా ధ్రువాన్ని వెనక్కి నెడుతుంది కంగారుగా. నా లిటిల్ హీరోస్ చూసేశారు, ఈ చిచ్చరి బిడుగులు ఏమడుగుతారో ఏమోనని కంగారు పడుతుంది. ఈ రాక్షసుడి దగ్గర ఉంటే నాకు కూడా ఏమీ తెలియడం లేదు, ఏం చేస్తున్నాను. ఛా, నాకే తెలియక ఇది దగ్గరికి రాగానే మ్యాగ్నెట్ లా అతుకుపోతున్నాను అని గొనుక్కుంటూ పిల్లల వైపు చూసి ఏం చెప్పాలో తెలియక హిహిహి అని నవ్వుతూ మీరెప్పుడు లేచారు అంటాడు. మన చిచ్చరి పిడుగు సన్నీ మాత్రం మేఘా వైపు వేలు పెట్టి చూపిస్తూ బాబా డూ యూ లవ్ హర్ అని అంటాడు. ఆ మాటకి మేఘన ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ధ్రువ కూడా ఆశ్చర్యంగా, రే లవ్ అంటే ఏంటో నీకు తెలుసా? అయినా బాబా నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు, డూ లవ్ హర్ అని అంటాడు. ధ్రువ లేదు లేదు, నేను ఎందుకు లవ్ చేస్తాను అంటాడు. ఆ మాట వినగానే మేఘన మనసు చివుక్కుమంది. పెదాల్లో ఒకలాంటి విరక్తి నవ్వు. మనసులో ఈయన గారి చేష్టలు చూసి పిల్లలు కూడా తెలిసిందే లవ్ చేస్తున్నాడేమోనని. కానీ ఈ మొద్దు మొహవాడికి మాత్రం తెలిసి చావట్లేదు. ఇతనితో ఎలా వేగేది? ఈ రాక్షసుని చూస్తూ ఉంటే, చెప్పే మాటలు వింటూ ఉంటే కళ్ళల్లో కారం కొట్టి రోకల బండతో పచ్చడి చెయ్యాలని ఉంది అని తిట్టుకుంటుంది మనసులో. సన్నీ బెడ్ మీద నుంచుని నడుము మీద 2 చేతులు పెట్టుకుని లవ్ లేనప్పుడు నువ్వు పిన్నిని ఎందుకు హక్ చేసుకున్నావు అంటాడు. సన్నీ అడిగిన క్వశ్చన్ కి ధ్రువ బుర్ర గిర్రిని తిరుగుతుంది. మేఘన మాత్రం హ్యాపీగా, అది అలా అడుగునానా నా బుజ్జి కొండ, నువ్వు అడిగితేనైనా ఈ ముద్దడికి తెలుస్తుందేమో, ఎంత బాగా అడుగుతున్నావురా వజ్రాల మూట అని లోపలే మురిసిపోతుంది మేఘన. సన్నీని చూసి
చెప్పు, ఎందుకు హక్ చేసుకున్నావు బాబా అంటాడు. అసలు ఎంత క్యూట్ గా అడుగుతున్నాడు అంటే ధ్రువ సన్నీ అడిగిన క్వశ్చన్ ని మర్చిపోయి వాడు క్యూట్ ఎక్స్ప్రెషన్ చూసి బుగ్గలు గట్టిగా నలిపేసి కొరికేయాలి అనిపించింది. తనని ఎత్తుకుని రౌండ్ గా తిప్పుతూ, అసలు ఇంత క్యూట్ గా ఇంత అందంగా ఎలా పుట్టావు బేబీ అని రెండు బొగ్గలు స్మూత్ గా కొరికి, లవ్ చేస్తేనే హక్ చేసుకోవాలని ఎవరు చెప్పారు? ఫ్రెండ్షిప్ గానైనా హక్ చేసుకోవచ్చు. నాకు తెలుసు ఫ్రెండ్షిప్ హగ్ ఎలా ఉంటుందో, లవ్ హగ్ ఎలా ఉంటుందో. మేఘన మనసులో చిన్న పిల్లోడికి తెలిసినంత కూడా ఈ బండ సచ్చినోడికి తెలియడం లేదు. దేవుడు ఈ పర్సనాలిటీని మెటీరియల్ ని తయారు చేసినప్పుడు డెఫినెట్ గా ఫుల్ ఫస్ట్రేషన్ లో ఉండి ఉంటారు. అందుకే ఇలా అన్ని సగం సగం తెలిసే విధంగా చేశాడు అనుకుంటుంది. ధ్రువ కళ్ళు ఇంతని తీసుకుని, అరే నీకెలా తెలుసు బేబీ అంటాడు ఆశ్చర్యంగా అయోమయంగా. దానికి సన్నీ కోపంగా, ఆ డెన్ని పుచ్చుమోహంది కదిలితే చాలు లవ్ యూ చెప్పి నన్ను ఇలాగే హక్ చేసుకుని కిస్ చేస్తూ ఉండేది. తన అక్క నా ఫ్రెండ్, తను మాత్రం నవ్వుతూ దూరంగా ఉండే మాట్లాడుతుంది. ఆ డెన్నీని ఎంత కొట్టినా పిలకలు పెట్టి లాగినా కూడా రిపీట్ గా లవ్ యూ సన్నీ అని వచ్చి కిస్ చేసేది. ఐ హేట్ హర్ అని అంటాడు కోపంగా. డెన్నీ ఎవరు అని అంటాడు ధ్రువ. ఇష్టం లేదు అంటాడు. ఇంట్లోకి వచ్చి చాక్లెట్లన్నీ లాక్కుని తినేస్తుంది. అది అలా తిన్నా కూడా మా అమ్మాయి ఏమీ అనదు, పైగా ముద్దులు పెట్టుకుంటుంది తనని అంటాడు మొహం ఎన్నో విధాలుగా చిట్లించుకుని. డెన్నీ న్యూయార్క్ లో మా పక్కింట్లోనే ఉంటుంది బాబా, సేమ్ మా ఏజే. ఆ బేబీ అందరి దగ్గర చాక్లెట్లు లాక్కుని మరీ తింటుంది. అందుకే సన్నీకి తనంటే ఇష్టం లేదు. డెన్నీ మాత్రం సన్నీ కొట్టినా కూడా వాడి దగ్గరకే వస్తుంది. ఆ బేబీ చాక్లెట్లు లాక్కుని తింటుంది, అందుకే నాకు కోపం అంటాడు. ఓ అవునా అంటాడు ధ్రువ. నో, తను చాక్లెట్లు తిని తిని బొండంలా ఉంటుంది. కదిలితే నా దగ్గర వచ్చి బుగ్గలు పట్టుకుని లాగి ముద్దు చేస్తుంది, అందుకే ఇష్టం లేదు అంటాడు. అది గుర్తు చేసుకుని డెన్నీ తన పక్కన ఉండి అలా చేసినట్టు రెండు బుగ్గలు తుడిచేసుకుంటాడు బరబరా. అది చూసిన మేఘనాకి ధ్రువకి అయితే అస్సలు నవ్వు ఆగలేదు. ధ్రువ అయితే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేంత వరకు నవ్వుతూనే ఉన్నాడు. ఒక్కసారిగా సన్నీ ఊపిరి తీసుకోవడంలో కొంచెం తేడా తెలిసిన ధ్రువ, బంగారు ఏమైంది నానా అంటాడు కంగారుగా. బన్నీ, బాబా సన్నీకి స్మోక్ పడదు అంటాడు. వెంటనే సన్నీని బెడ్ మీద కూర్చోబెట్టి కోపంగా అరుస్తూ ఆ సాంబ్రాన్ని వేసేది మేఘ చేతిలో నుంచి తీసుకుని బయట పెట్టి ఫాస్ట్ గా విండోస్ అన్ని ఓపెన్ చేస్తాడు. మేఘన నోరు తెరుచుకుని ధ్రువ వైపు అలాగే చూస్తూ, ఎవరు నా చేయి పట్టుకుని లోపలికి లాగింది? మళ్ళీ రివర్స్ లో నన్నే అంటున్నాడు ఈ రాక్షసుడు అని లోపలే తిట్టుకుంటుంది. ధ్రువ పిల్లల దగ్గరకు వచ్చి సన్నీ నోట్లో కూర్చోబెట్టుకుని, నువ్వు బాగానే ఉన్నావు కదరా అని అంటాడు. ధ్రువ ఎంత టెన్షన్ పడుతున్నాడు అంటే అతను చేతులు వణికిపోతున్నాయి. బాబా నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. బట్ ఆ స్మెల్ అంటే ఇష్టమే కానీ దాని నుంచి వచ్చే స్మోక్ తోనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటాడు క్యూట్ గా. ఆ మాట వినగానే సన్నీని గట్టిగా గుండెగా హత్తుకుని, సారీ బేబీ, నాకు తెలియదు కదా, ఈసారి నుంచి ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అంటాడు సన్నీ మొహం అంతా తడుముతూ. బాబా నేను బాగానే ఉన్నాను అంటాడు వాడి చిన్ని నోరుతో నవ్వుతూ. సన్నీ నవ్వు చూసిన తర్వాత ధ్రువలో కంగారు తగ్గింది. మేఘన కూడా పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళను ముద్దు చేసి, నాకు తెలియదు కదా బంగారు, నీకు పొగ ఇబ్బంది అని, ఈసారి నుంచి జాగ్రత్తగా ఉంటాను నానా అంటుంది సన్నీ హెయిర్ని సరిచేస్తూ. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అంటాడు ముద్దు ముద్దుగా. వాడు ముద్దు మాటలకు నవ్వుతూ, నీకు భలే క్లియర్ గా మాటలు వస్తున్నాయి, చాలా మెచ్యూర్ గా కూడా మాట్లాడుతున్నావు అంటుంది. కొందరు ఉంటారు, ఏం ప్రయోజనం, బాడీ ఎదిగినా బ్రెయిన్ మాత్రం ఎదగదు అంటుంది మేఘన ధ్రువాన్ని ఉద్దేశించి. ఎవరు నువ్వు అని అంటాడు ధ్రువ కోపంగా మేఘన వైపుకు తిరిగి. మేఘన నిన్ను మాత్రం కాదులే అంటుంది కొంచెం వెటకారంగా. ధ్రువ కోపంగా,
దీని పని తర్వాత చెప్తాను అనుకుంటాడు మనసులో. సన్నీ వాడు పింకీస్ చిట్టి చేతులతో 4 వేళ్ళు చూపించి, ఇంకో 10 days లో నాకు 4 years వస్తాయి, అందుకే నేను పెద్దవాడిని అయిపోయాను, అందుకే నాకు ఇన్ని మాటలు వస్తున్నాయి అంటాడు గొప్పగా. అమ్మో, నా బంగారు కొండలకి 10 days లో 4 years వస్తాయా అంటుంది చిన్నపిల్లల వాయిస్తో. మరి నీ బర్త్డేకి నాకు పెద్ద చాకీ ఇస్తారా అని అంటుంది. చిన్నపిల్లల మాట్లాడుతున్న మేఘన వైపు, పిల్లల వైపు ముచ్చటగా చూస్తూ ఉంటాడు ధ్రువ. సరే, మీరు జ్యోతక దగ్గరికి వెళ్ళి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అవ్వండి, నేను కిందకి వెళ్తున్నాను. మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పూజ చేసుకోవడానికి అని పైకి లేస్తుంది. ధ్రువ వెంటనే మేఘన చేయి పట్టుకుని ఎక్కడికి అని తన వైపుకు తిప్పుకుని ముగ్గురితో సహా బెడ్ మీద పడిపోతాడు. బావా, ఏం చేస్తున్నావు, వదులు నన్ను అని అంటూ ఆమె వీపు మీద ఉన్న అతని బలమైన చేతిని తీయాలని చూస్తుంది. ఆమె గుంజుకునే కొద్దీ ఆమె బలంగా తన వైపుకు అదుముకుంటూ, కొంచెం సేపు సైలెంట్ గా ఉండవే, ఏం చెయ్యట్లేదులే గాని అని ఆమె ప్రెజెన్స్ ని ఫీల్ అవుతూ ఉంటాడు. బావా, నేను పైకొచ్చి ఎంతసేపు అవుతుంది, అక్క ఏమనుకుంటుంది, ఇంకా రాలేదని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వదిన మేమీ అనుకోతులే కానీ నువ్వు కొంచెం సేపు నీ కిటికీ తాపవే అంటాడు. ధ్రువ వదినమ్మ అన్న దానికి అతని వైపు అలాగే చూస్తుంది మేఘన. బావా, నీలో ఇంత మార్పు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని నిజాలు తెలిసిన తర్వాత కూడా నేను మారకపోతే మనిషినే కాదే అని ఆమెను తన మీద నుంచి మధ్యలోకి చేర్చి, ఆమె మీద నుంచి చెయ్యిని పిల్లల మీద కూడా వేసి దగ్గరికి తెచ్చుకుని హత్తుకుని కళ్ళు మూసుకుంటాడు. మేఘనకి ఒకవైపు ధ్రువ, ఇంకొక వైపు సన్నీ బన్నీ మేఘ మీద ఒకరి తర్వాత ఒకరు కాళ్ళు వేసుకుని అలా చుట్టుకుని ఉంటారు. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.